ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధమైన నామములో వాక్యంను వినుచున్న మీ అందరికీ ప్రభువు పేరట మా యొక్క శుభాభివందనములు తెలియచేస్తున్నాము. మీరు మాకు తెలియచేస్తున్న ప్రతి ప్రార్థన అంశం గురించి మేము ప్రార్థిస్తున్నాము. ఇంకా మీకు ఏమన్నా ప్రార్థన అవసరతలు ఉన్న ఎడల స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కానీ కింద కామెంట్ సెక్షన్లో కానీ మాకు తెలియచేసిన ఎడల మేమందరము కూడా మీ గురించి ప్రార్థన చేస్తాము. దేవుని యొక్క ఉన్నతమైన కృప మీకు మీ కుటుంబాలకు తోడయ్యుండునుగాక. ఈరోజు దేవుని వాగ్దానము, కావున ఇతరుల వలె నిద్రపోక మెలకువగా ఉండి మత్తులము కాక ఉందుము. తెస్సలోనీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 6వ వచనము. ప్రియ సహోదరి సహోదరుల, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఈ లోకంలో ఉన్నంత కాలము కూడా ఆయన తన యొక్క శిష్యులకు బోధిస్తూ, ఆ దినమైనను గడియ అయినను మీకు తెలియదు కనుక మీరు ఎల్లప్పుడూ కూడా మెలకువగా ఉండుడి, ప్రార్థన చేయుడి అని చెప్పి ఆయన తన యొక్క శిష్యులకు సెలవిచ్చాడండి. మరి పరిశుద్ధ లేఖనాలలో బుద్ధిగల కన్యకులు ఉన్నారు, బుద్ధి లేని కన్యకులు కూడా ఉన్నారండి. బుద్ధిగల కన్యకులు అయితే వాళ్ళు ఏం చేశారంటే, వారి దివిటీలను వారు సిద్ధపరచుకొని మరి నిద్రపోకుండా పెళ్లి కుమారుడు వచ్చే వరకు కూడా ఆ బుద్ధి కలిగినటువంటి కన్యకులు ఎదురు చూశారు. అదే మిగతా 5గురిని కనుక మనం గమనించినట్లయితే వారి దివిటీలు ఆరిపోయినటువంటి పరిస్థితుల్లో ఉన్న వారు నిద్రించుచున్నారే కానీ ఆ యొక్క దివిటీలను చక్కబెట్టుకోవాలని, మరి ఆ యొక్క దివిటీలు ఆరిపోకుండా కావలసినటువంటి నూనెను సమకూర్చుకోవాలి అన్నటువంటి ఆలోచన లేకుండా కునికి నిద్రించుచున్నాడండి. మరి ఈలోపు పెళ్లి కుమారుడు రానే వచ్చాడు. ఎవరైతే సిద్ధపాటు కలిగి ఉన్నారో వారు పెళ్లి కుమారుడితో ఎత్తబడ్డాడు. కనుక మనం ఈ లోకంలో ఉన్నంత కాలము ఆయన గడియ ఎప్పుడు వస్తుందో తెలియదు, ఆయన యొక్క రాకడ ఎప్పుడు వస్తుందో తెలియదు. కనుక మనం ఎప్పుడు కూడా ప్రతినిత్యము ప్రతి క్షణము సిద్ధపాటు అనేది మనము కలిగి ఉండాలండి. దేవుని బిడ్డలు ఎప్పుడూ కూడా అప్రమత్తంగా ఉండాలి. నేను నిద్రించితేనే కానీ నా మనస్సు మేలుకొని ఉన్నదని పరమగీతంలో 5వ అధ్యాయము 2వ వచనంలో భక్తుడు సెలవిస్తున్నాడండి. అన్ని సమయాలు మనవి కావు. ఆధ్యాత్మిక జీవితంలో అప్రమత్తంగా లేకపోతే ఆపద అనేది, ఉరి అనేది హఠాత్తుగా సంభవిస్తుంది. కనుక మనము ఎల్లప్పుడూ కూడా మెలకువగా ఉండేలా చూసుకోవాలండి. మరి నిద్రించినటువంటి యోన సముద్రంలో వేయబడ్డాడు కదా. నిద్రించినటువంటి సంసోను తల పోడుగుండు చేయబడింది. అంతేకాకుండా శక్తిహీనుడైపోయాడండి. దావీదు పడక మీద నుండి లేచి చూడరాని దృశ్యంను చూసి తన యొక్క ఇంటిని నరకముగా మార్చుకున్నాడు. మరి ఐతుకు నిద్రించి 3వ అంతస్తు నుండి కింద పడి చనిపోయిన వాడే ఎత్తబడిన వాడిగా ఉన్నాడండి. మరి ఇలాగ మనం రాసుకుంటూ పోతే మరి ఈ యొక్క జాబితాలో అనేక మంది చేర్చబడతారు. వీరంతా కూడా మెలకువగా ఉండవలసినటువంటి సమయంలో నిద్రించి తీవ్ర నష్టానికి గురయ్యారు. వారి జీవితాలలో గొప్ప శోధనను, శ్రమను వారి జీవితాలలో తెచ్చుకున్నారండి. మరి వాక్యం వింటున్నటువంటి సహోదరి సహోదరులారా, మరి ఈ యొక్క నీ సంగతి ఏంటి? ఈ యొక్క సమయంలో నీ యొక్క ఉద్దేశం ఏమిటి? నిద్రపోతున్నావా? మెలకువగా ఉన్నావా? ఒకసారి నిన్ను నువ్వు ప్రశ్నించుకో, నిన్ను నువ్వు పరిశీలన చేసుకో. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి. ఎందుకంటే అపవాది గర్జించే సింహము వలె ఎవరిని మృంగుదునా అనంట వెతుకుచూ తిరుగుచున్నాడంటండి. ఒకవేళ మీరు కనుక దొరికారనుకోండి, ఇక వాడి యొక్క ఉచ్చులో నుండి మీరు బయటికి రాలేరు. ప్రభువు వచ్చి తినమేదో తెలియదు, ఆయన అకస్మాత్తుగా వచ్చి మీరు నిద్రపోవచ్చుండగా చూచినేమో. కనుక మెలకువగా ఉండుడని దేవుని యొక్క లేఖనము మనతో మాట్లాడుతుందండి. ఆయనంట రాత్రివేళ దొంగ వచ్చినట్లు. నిజమే కదా, దొంగ ఏ సమయంలో వస్తాడో ఆ ఇంటి యజమానుడికి తెలియదు. అతడు నిద్రపోతున్న వేళలో కనుక వచ్చినట్లయితే, ఇంటి యజమానుడు నిద్రపోతుంటే దొంగ ఆ ఇంట్లో ఉన్న అంతటిని కూడా ఏం చేస్తాడండి? తీసుకొని వెళ్ళిపోతాడు. అలా కాకుండా యజమానుడు అంతా మేలుకొని ఉన్నాడు అనుకోండి, ఆ దొంగ ఏమన్నా తీసుకొని పోగలడా? లేదు కదా. అలాగే గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చినట్లు ఎప్పుడు వస్తుందో కూడా తెలియదు కదండి. ఎప్పుడు ఆ గర్భిణీ స్త్రీ ఎప్పుడు నొప్పులు పడుతుందో, ఆ బిడ్డ ఎప్పుడు భూమి మీదకి మరి వస్తుందో అన్నటువంటి విషయము ఏ సమయంలో ఏ గడియలో వస్తుందో ఎవ్వరికీ కూడా
తెలియదు. అలాగే ఆయన యొక్క రాకడ దినములు వస్తాయండి. ఆయన ఆకస్మికంగా వస్తాడు కాబట్టి మనము ఎల్లప్పుడూ కూడా మెలకువగా ఉంటూ ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసేవారంగా ఉండాలి. మెలకువగా లేమనుకోండి, మన జీవితాలలో నాశనానికి పునాది మొదలవుతుందండి. మరి యోనా మెలకువగా లేకపోతేనే కదా, నిద్రపోతూ ఉండటం వల్లనే కదా యోనా సముద్రంలో వేయబడ్డాడు. మరి దావీదు మరి యుద్ధం చేయవలసినటువంటి సమయము, ఆ సమయము యుద్ధంలో ఉంటున్న ప్రతి ఒక్కరి గురించి ప్రార్థించాల్సినటువంటి సమయము. అయితే కాని సమయంలో దావీదు నిద్రపోయి తన కుటుంబం మీదకి శ్రమను, గొప్ప శోధనను తెచ్చుకున్నాడండి. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, మనం ఎప్పుడూ కూడా మన యొక్క ప్రార్థన జీవితాన్ని కాపాడుకుంటూ ఆయన ఎట్లా మనము కృతజ్ఞత కలిగి అన్ని విషయాలలో కూడా మనం ఏముండాలండి, మెలకువ కలిగి ఉండాలి. మరి పేతురైతే చెరసాలలో నిద్రపోతున్నారు. మరి ఇక్కడేమో పేతురు గారి గురించి సంఘమంతా కూడా ఎంతో భారంగా బాధ్యత కలిగి మరి వాళ్ళంతా కన్నీరు మున్నీరై ప్రార్థన చేస్తుంటే పేతురు ఏం చేస్తున్నాడండి, చెరసాలలో నిద్రపోతున్నాడు. మనము కూడా ఆత్మీయ స్థితిలో నిద్రపోతున్న వారంగా ఉంటున్నామేమో ఒకసారి మనము పరిశీలన చేసుకొని ఇక నుంచైనా అలాగా కాకుండా ఆయన అంటున్నాడు కదా, మీరు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి, ఎందుకంటే అపవాది ఎప్పుడు కూడా గర్జించి సింహం వల్లే తిరుగుతున్నాడు కనుక మిమ్మల్ని మీరు సిద్ధపాటు చేసుకోండి, మిమ్మల్ని ఎవ్వరూ కూడా సంహరించకుండా చూసుకోండి అని చెప్పి ఆయన సెలవిస్తున్న రీతిగా మనము కూడా ఎప్పుడు ప్రార్థన యందు నిలకడగా ఉంటూ పట్టుదల కలిగి మెలకువగా ఉంటూ ప్రభు సన్నిధిలో ఆత్మీయ జీవితంలో ఎదిగే వారంగా ఉందాము. చిన్న ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, శ్రేష్టమైన కృపగలిగిన ఉన్నతమైన నామమును బట్టి సమస్తమైన మహిమా ఘనత ప్రభావములు కేవలము మీకు మాత్రమే ఆరోపిస్తున్నాము దేవా. అవును తండ్రి, ఎప్పుడు కూడా మెలకువగా ఉండు అని మీరు మాతో మాట్లాడుచున్నాడు. మేము నిద్రమత్తులము కాక నా తండ్రి, మాలో ఉన్నటువంటి నిద్రమత్తును వదిలించుకొని ప్రతినిత్యము ప్రార్థన చేస్తూ ఆత్మీయ జీవితంలో ఎదిగే వారంగా, ఆత్మీయ జీవితంలో వృద్ధిని పొందుకునే వారంగా ఉండుటకు నీ కృపను అనుగ్రహించే అట్టి వివోచన జ్ఞానంను మా అందరికీ మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాం. మెలకువ కలిగి ప్రార్థించే అనుభవము మీరు మాకు నేర్పించమని వేడుకుంటున్నాము తండ్రి. వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డను మీరు దీవించండి, ఆశీర్వదించండి. వారి జీవితాలలో గొప్ప మేలులను, ఆశీర్వాదాలను, ఉన్నతమైనటువంటి క్రియలను, కార్యములను మీరు జరిగించమని ప్రార్థిస్తున్నాం. వారు ఎదుర్కొంటున్న ప్రతి ఒక్క ఆర్థికపరమైన ఇబ్బందులన్నింటిలో నుంచి విడుదల దయచేయండి. ప్రతి ఒక్క అనారోగ్య పరిస్థితుల్లో నుంచి స్వస్థత, సంపూర్ణ విడుదల, ఆరోగ్యంను మీరు అనుగ్రహించమని వేడుకుంటున్నాము దేవా. వారు ఎదుర్కొంటున్న ప్రతి ఒక్క అప్పుల బాధల్లో నుంచి విడుదల తెచ్చేయండి. చదువుకుంటున్న బిడ్డలున్నారు తండ్రి, వారి యొక్క చదువుల్లో మంచి జ్ఞానమును, తెలివిని, వివేచనను మీరు దయచేయండి. ఎగ్జామ్స్ రాస్తున్న వారు ఉన్నారు దేవా, వారి ఎగ్జామ్స్లో మీరు తోడునండి. మంచి జ్ఞానంతో నింపి మంచి పర్సంటేజ్తో పాస్ అవుటకు మీ యొక్క కాపుదల బిడ్డలకు మీరు దయచేయమని వేడుకుంటున్నాం. చేస్తున్న వ్యాపారాలలో వృద్ధిని, అభివృద్ధిని మీరు అనుగ్రహించండి. గర్భఫలములు లేని వారు ఉన్నారయ్యా, వారికి నా తండ్రి మంచి గర్భఫలములనిచ్చి మీ సన్నిధిలో సాక్షులుగా నిలవబెట్టుకోమని ప్రార్థిస్తున్నాం. వారు చేస్తున్న ఉద్యోగాలలో మీరు తోడుండండి. ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తున్న వారు ఉన్నారు దేవా, వారి పట్ల నూతన కార్యములను, గొప్ప కార్యములు మీరు జరిగించమని వేడుకుంటున్నాం. సహాయము దయచేయండి తండ్రి. బిడ్డల ప్రార్థన అవసరతలు మాకు తెలియజేసి ఉన్నారు. మేము వారందరి గురించి ప్రార్థిస్తుండగా వారి పట్ల గొప్ప మేలులను, నూతనమైన కార్యములను జరిగించి మీ సన్నిధిలో గొప్ప సాక్షులుగా నిలవబెట్టుకోమని ప్రార్థిస్తున్నామయ్యా. ప్రతి ప్రార్థనను, ప్రతి ఒక్క విజ్ఞాపనను మీ చేతులకు అప్పగిస్తుండగా మా యొక్క ప్రతి ప్రార్థన ఆలకించి, ప్రతి ప్రార్థనకు జవాబును అనుగ్రహించి మీ కృపతో నింపి నడిపించి బలపరిచి గొప్ప మేలులను, ఆశీర్వాదములను జరిగించమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. అలాగే మీ యొక్క ప్రార్థన అవసరతలు మాకు తెలియజేసిన యెడల మేమందరము కూడా మీ గురించి ప్రార్థన చేస్తాము. దేవుని యొక్క ఉన్నతమైన కృప, కాపుదల మీకు, మీ కుటుంబాలకు తోడై ఉండి నడిపి